హలో అండి అందరికీ. ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక సజెషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. డోంట్ టేక్ మీ యాజ్ రాంగ్, ఓకే, జస్ట్ టేక్ ఇట్ పాజిటివ్. ఐఎమ్ ఇన్ హెచ్ఆర్ ఇండస్ట్రీ సిన్స్ 2011. సో నేను చాలామందిని చూస్తాను ఎవ్రీడే. అన్ఎంప్లాయిడ్ యూత్తో మాట్లాడతాను, క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, వెదర్ రెస్పెక్ట్ ఆఫ్ గివింగ్ జాబ్ ఆర్ నాట్. నేను అందరితో మాట్లాడుతూ ఉంటానండి. జాబ్ వాళ్ళకి రావడం రాకపోవడం అనేది పక్కన పెడితే, సో జాబ్ రాకపోతే వాళ్ళకి నేను సజెషన్స్ అయితే ఇస్తాను. నేను ఇలా క్యాంపస్ డ్రైవ్లకు కూడా వెళ్తూ ఉంటాను. చాలామంది స్టూడెంట్స్ని చూస్తాను, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తాను, వాళ్ళ కెరీర్ ఆబ్జెక్టివ్ వాళ్ళు చూస్ చేసుకున్నారో లేదో చూస్తాను. ఇలాంటివి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ అన్నీ చూస్తానండి. ఇలా చూసి ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ డిజర్వ్ టు వర్క్ అయినా సరే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటే ఖచ్చితంగా నేను హైర్ చేస్తానండి. నేను హైర్ చేసినా చేయకపోయినా సరే, ఇఫ్ ఎట్ ఆల్ నా చేతిలో డెసిషన్ లేకపోయినా సరే మేనేజ్మెంట్కి అయితే కన్వే చేస్తానండి. వీడు టెక్నికల్లీ నాట్ సౌండ్ అయినా సరే వీ కెన్ హైర్ హిమ్ అండ్ వీ క్యాన్ మేక్ హిమ్ టు బీ టు ద ఎక్స్టెంట్ అని చెప్పేసి నేను చెప్తానండి, మేనేజ్మెంట్కి కన్వే చేస్తాను. సో ఇవాళ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, చాలా బాగా చదువుకున్న వాళ్ళు 90%, 85%, మోర్ దాన్ 85% వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదో కోడింగ్ నేర్చుకొని, వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది, కోడింగ్ నేర్చుకొని ఆ కోడింగ్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు, చాలా డెవలప్ అయిపోతున్నారు. అండ్ మిడిల్ లెవెల్లో ఉండేవాళ్ళు బీటెక్స్ కంప్లీట్ చేస్తారు. నిజంగా చెప్తున్నానండి, నా దగ్గర చాలా ప్రొఫైల్స్ వస్తాయి, బీటెక్ ప్రొఫైల్స్. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదువుతారు, ఓకే, బట్ వాళ్ళు నేర్చుకునే కోర్సెస్కి వాళ్ళకి జాబ్ వస్తుంది రాదు అనేది సెకండరీ థింగ్. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఊళ్ళల్లో ఉండిపోయి కొన్ని లిమిటేషన్స్ వల్ల వాళ్ళు ఊర్లో ఉండిపోయి కంపెనీలకి, వాళ్ళ చుట్టుపక్కల ఉండే కంపెనీలకి అప్లై చేస్తారండి. సో బేసిక్స్ నేర్చుకొని మీరు ఏ కంపెనీకైనా అప్లై చేయండి. నీకంటే తక్కువ లెవెల్ జాబ్కే వస్తున్నావు, బట్ అలాంటి సిచ్యువేషన్లో యూ షుడ్ హ్యావ్ ద బేసిక్స్ కదా. యూ షుడ్ లర్న్ అట్లీస్ట్ ఎక్సెల్లో, వర్డ్, లేకపోతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇది వచ్చు అని నువ్వు చెప్పుకోలేని సిచ్యువేషన్లో నిన్ను ఎవరు హైర్ చేస్తారు? గ్రాడ్యుయేట్స్ అయితే సరే బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి కెమిస్ట్రీ, నెక్స్ట్ బిఏ, బీకామ్, వీళ్ళందరూ అయితే గవర్నమెంట్ జాబ్స్కి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. లేదు అంటే మన తాతలు, మన పేరెంట్స్ సంపాదించిన సొమ్ముని ఏం చేయాలంటే దాన్నైనా కాపాడుకుంటా వడ్డీలకి ఇచ్చుకొని అయినా బతకాలి. లేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే, మీరు బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీ జస్ట్ లర్న్ 1 వీక్ or 1 మంత్ ఎంఎస్ ఎక్సెల్ బాగా నేర్చుకోండి. ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోండి. ఎక్సెల్ బిజినెస్ కానీ ప్రతి కంపెనీ డిపెండ్స్ ఆన్ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ ఎలా ఇవ్వగలరు మీరు అంటే, ఓన్లీ ఇప్పుడు అడ్వాన్స్ ఎక్సెల్ వచ్చేసింది, ఓకే, కానీ అట్లీస్ట్ మనం ఎక్సెల్ అయినా నేర్చుకుంటే ఈ స్టాటిస్టిక్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో మినిమం ఎక్సెల్ స్కిల్స్ అయినా మీరు నేర్చుకుంటే ఏ కంపెనీలో అప్లై చేసేటప్పుడు మీకు అంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. మీరు అంటే ఒక కంపెనీకి కావాల్సింది స్టాటిస్టిక్స్. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ మనం ఇవ్వగలిగే వన్ అండ్ ఓన్లీ టూల్ ఎక్సెల్ చాలా బాగా రావాలి. ఎక్సెల్ నేర్చుకుంటే అట్లీస్ట్ వాళ్ళు మీతో మాట్లాడడానికైనా ట్రై చేస్తారు. మీ కంప్యూటర్ వచ్చు అంటారు, మీరు ఎక్సెల్లో ఒక ఫార్ములా అడిగితే చెప్పరు. అట్లీస్ట్ సమ్ ఫార్ములా కూడా చాలామంది చెప్పలేని వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ దయచేసి డోంట్ టేక్ మీ యాజ్ నెగిటివ్, పాజిటివ్గా తీసుకోండి. బాగా ఎక్సెల్ నేర్చుకుంటే మీకు ఎక్కడో దగ్గర ఏ కంపెనీ అయినా సరే ఎక్సెల్ వస్తే మాత్రం నిజంగా యూ విల్ బీ ఇన్ ద రైట్ ప్లేస్.